హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సంతాల్ రెబెలియన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంతాల్ రెబెలియన్ గురించి ఈ వీడియో ఈరోజు చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, రీసెంట్గా సంతాల్ రెబెలియన్ అనే ఈ ట్రైబల్ రివోట్ జరిగి 170 years కంప్లీట్ అయిందనమాట. సో అందుకని ఇది న్యూస్లో ఉంది. అందుకని మనం ఈ సంతాల్ రెబెలియన్ ఏంటి, అసలు ఈ సంతాల్స్ అంటే ఎవరు, ఈ సంతాల్ రెబెలియన్ జరగడానికి కాజెస్ ఏంటి, అసలు ఆ రెబెలియన్ ఎలా జరిగింది, దాంట్లో ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరు, అండ్ దాని యొక్క అవుట్కమ్ ఏంటి, అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది సంతాల్ రెబెలియన్ అన్న పాయింట్స్ని డిస్కస్ చేస్తూ, దాంతోపాటు ఇది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఇంపార్టెంట్, దీని మీద ప్రీవియస్గా యూపీఎస్సీలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఇది. సో ఇట్లాంటి ల్యాండ్ మార్క్ ఇయర్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటివి వచ్చినప్పుడు మనం సివిల్స్లో ఖచ్చితంగా దీని మీద ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద వీడియో. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీరు తీసుకోవాలి అని అనుకున్నట్టయితే దెన్ దాంట్లో మీకు జిఎస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్తో పాటు కరెంట్ అఫైర్స్, సీసాట్ అండ్ అవే కాకుండా ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అండ్ మెయిన్స్కి సంబంధించి ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ కొత్త బ్యాచెస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో దీని ఫీ వచ్చేసి 65,000 రూపీస్. బట్ మీరు దీన్ని అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ మొత్తం కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఒకవేళ మీరు ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే వైజాగ్లో అవైలబుల్గా ఉన్నాయి. సో వైజాగ్లో మొత్తం మీకు ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ అండ్ డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మీకు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు వైజాగ్లో ఆఫ్లైన్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నట్టయితే 1 week పాటు మీరు ఫ్రీ డెమో సెషన్కి అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయ్యి దెన్ యూ కెన్ డిసైడ్ వెదర్ టు జాయిన్ ఆర్ నాట్ అనమాట. ఓకే, సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదన్నా ఫర్దర్గా ఫ్యాకల్టీ తోటి అట్లా ఇంటరాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి అని అనుకున్నా, ఇంకా ఎవరన్నా కో ఆస్పిరెంట్స్ తోటి మాట్లాడాలి అని అనుకున్నా కూడా యూ కెన్ డైరెక్ట్లీ కమ్ అవుట్ టు వైజాగ్ బ్రాంచ్. లేదా మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. ఆర్ మీరు వైజాగ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే హియర్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ఎల్టీఎక్స్ బ్రాంచ్ అట్ వైజాగ్, ఎంవిపి కాలనీ సెక్టర్ 8లో ఉందన్నమాట. సో యూ కెన్ డైరెక్ట్లీ కమ్ ఓవర్ దేర్ అండ్ టాక్ టు ద మెంటార్స్ అండ్ ఫ్యాకల్టీ. ఓకే, సో ఇవాళ మనం ఈ వీడియోలో 170 years ఆఫ్ సంతాల్ రెబెలియన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు మనకి కలోనియల్ పీరియడ్లో అంటే బ్రిటిష్ రూల్లో, కలోనియల్ ఎరాలో బ్రిటిషర్స్ చేతిలో రకరకాలుగా మనము అప్రెస్ అవ్వబడ్డాము కదా. సో వాళ్ళు అన్ని రకాల సోషల్ గ్రూప్స్ని, అంటే ఇంక్లూడింగ్ పెజెంట్స్, ఆర్టిసాన్స్, తర్వాత నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రకమైన దీంతో సఫర్ అవ్వడం జరిగింది బ్రిటిషర్స్ వల్ల. సో వాళ్ళందరిలోకి ఎక్కువగా సఫర్ అయిన పీపుల్ ఎవరు అని అంటే ట్రైబల్ పీపుల్ అనమాట. ఓకే, ఎందుకంటే ఎక్కువగా ఈ ఫారెస్ట్ రైట్స్ ఏవైతే ఉంటాయో ట్రైబల్స్కి, అవి కోల్పోవడం జరిగింది ట్రైబల్స్. సో వాళ్ళే ఎక్కువగా తిరుగుబాట్లు కూడా చేయడం జరిగింది. అందుకే మనము ఈ బ్రిటిషర్లకు ఎదురు తిరిగిన మూమెంట్స్ ఏవేవైతే ఉంటాయో యాజ్ పార్ట్ ఆఫ్ నేషనల్ మూమెంట్ అండ్ నేషనల్ మూమెంట్తో సంబంధం లేకుండా జరిగినటువంటి రెబెలియన్స్ అంటే తిరుగుబాట్లలో ఇంపార్టెంట్గా మనం చెప్పుకునేవి ఏవి అని అంటే పెజెంట్ మూమెంట్స్ చెప్పుకుంటాం, అంటే రైతుల తిరుగుబాట్లు. ఓకే, యాంటీ జమీందారీ కిసాన్ మూమెంట్స్ అంటాం, అంటే జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు. సో అవి కానీ, లేదంటే ట్రైబల్ రెబెలియన్స్ అంటే ఈ గిరిజనులు ఎవరైతే ఉంటారో వీళ్ళు చేసినటువంటి ఉద్యమాలు కానీ, అండ్ ఉమెన్ మూమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటిల్లో జరిగిన ట్రైబల్ మూమెంట్స్ అన్నిట్లోకి మనకి వెరీ 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 ఇంపార్టెంట్ ట్రైబల్ మూమెంట్ ఏది అని అంటే సంతాల్ రెబెలియన్. సంతాల్ రెబెలియన్ అంటే ఏంటి అని అంటే, సంతాల్ అనే ఒక ట్రైబల్ గ్రూప్ చేసినటువంటి తిరుగుబాటునే మనము సంతాల్ రెబెలియన్ అని చెప్పి పిలుస్తాం. హియర్ యూ కెన్ సీ ద పిక్చర్ ఆఫ్ ద సంతాల్ రెబెలియన్. వీళ్ళు సంతాల్ ట్రైబ్స్, వీళ్ళు చేసినటువంటి తిరుగుబాటు గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే ఇది ప్రస్తుతం న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే 1855 నుంచి 1856 మధ్య ప్రాంతంలో చేసినటువంటి తిరుగుబాటుకి. ఓకే, ఆన్ June 30th వీళ్ళు
ఈ తిరుగుబాటును స్టార్ట్ చేయడం జరిగింది. సో 170 years కంప్లీట్ చేసుకుందనమాట ఈ తిరుగుబాటు జరిగి. ఇక్కడ మనము ఈ రెబెలియన్ సర్చ్ జరిగేటప్పుడు కూడా మనం ఎలా చదువుతాము అని అంటే ప్రీ 1857 రివోల్ట్, పోస్ట్ 1857 రివోల్ట్స్ అని చెప్పి డివైడ్ చేసి చదువుతాం. ఎందుకంటే 1857 తిరుగుబాటు అనేది ఒక మేజర్ ల్యాండ్ మార్క్ ఇన్ ద నేషనల్ మూమెంట్ కదా. అంటే అసలు ఒక మూమెంట్ అనేది మొదలయ్యిండేది, ఒక తిరుగుబాటు మొదలైండేది దేంతో? సిపాయిల తిరుగుబాటుతో కదా. సో 1857 రివోల్ట్ అనేది ఒక మేజర్ ల్యాండ్ మార్క్ అయితే దాని ముందు జరిగినవి, దాని తర్వాత జరిగినవి అని చెప్పుకుంటాం. అట్లా దాని ముందు జరిగినటువంటి తిరుగుబాట్లలో అతి ముఖ్యమైన తిరుగుబాటు ఏది అని అంటే ఈ సంతాల్ రెబెలియన్. 1855 to 56 మధ్య కాలంలో జరిగినటువంటి సంతాల్ రెబెలియన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ రెబెలియన్ అనమాట అగెయిన్స్ట్ బ్రిటిషర్స్. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ ఏం చెప్పుకోవాలంటే ఇది ఓన్లీ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, మనీ లెండర్స్కి, ల్యాండ్ లార్డ్స్కి వ్యతిరేకంగా కూడా జరిగినటువంటి ఉద్యమం అనమాట. మనీ లెండర్స్ అంటే ఈ వడ్డీకి డబ్బులు ఇస్తారు కదా, సో వాళ్ళ మీద కూడా జరిగినటువంటి తిరుగుబాటు ఇది. ఎందుకు ఏంటి అసలు వీళ్ళు ఎందుకు తిరుగుబాటు చేశారు, ఇట్లాంటి సంతాల్ తెగకు చెందినటువంటి గిరిజనులు ఎందుకు తిరుగుబాటు చేశారు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, 170 years of Santhal Rebellion. The Santhal Rebellion 1855 to 56 also known as Santhal Hull అని అంటారు దీన్ని. Santhal Hull was one of the most significant tribal uprisings against British rule in India. ఇది బ్రిటిష్ అప్రైజింగ్స్ అన్నిట్లోకి మోస్ట్ సిగ్నిఫికెంట్ అప్రైజింగ్ అనమాట. అండ్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అట్లాంటిది ఏదన్నా ఇచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సంతాల్ రెబెలియన్ అని అనగానే అది ఎక్కడ జరిగింది, దాని లీడర్స్ ఎవరు. ఇక్కడ ఫస్ట్ లీడర్స్ చూద్దాము. సిధు అండ్ కన్హూ ముర్ము, వీళ్ళ పేర్లు సిధు ముర్ము, కన్హూ ముర్ము అని ఇద్దరు బ్రదర్స్, ముర్ము బ్రదర్స్ అనమాట వీళ్ళు. సిధు ముర్ము, కన్హూ ముర్ము అని ఇద్దరు బ్రదర్స్. ఇట్ ఆరిజినేటెడ్ ఇన్ సంతాల్ పరగనాస్ అండ్ ఏరియా నౌ పార్ట్ ఆఫ్ మోడర్న్ డే జార్ఖండ్. ప్రస్తుతం మనం జార్ఖండ్ అనే ఏ స్టేట్ని అయితే చెప్తున్నామో జార్ఖండ్ స్టేట్కి చెందిన సంతాల్ అనే పరగణకి చెందినటువంటి ఇద్దరు అన్నదమ్ములు సిధు ముర్ము, కన్హూ ముర్ము మొదలుపెట్టారు దీన్ని. అండ్ ఇట్ మార్క్డ్ ఏ క్రిటికల్ మూమెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. సో ఇది దేనికి రెస్పాన్స్ అంటే వీళ్ళు బ్రిటిష్ అథారిటీస్ చేతిలో, తర్వాత మనీ లెండర్స్, బ్రిటిష్ అథారిటీస్, ల్యాండ్ లార్డ్స్, తర్వాత కరప్టెడ్ అఫీషియల్స్ వీళ్ళందరి చేతిలో దగా అవ్వబడినటువంటి ఈ సంతాల్ గిరిజనులందరూ సిధు అండ్ ముర్ము బ్రదర్స్ నేపథ్యంలో సారథ్యంలో చేసినటువంటి ఒక తిరుగుబాటే ఈ సంతాల్ రెబెలియన్ అంటే. అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చూద్దాం. ఈ సంతాల్ రెబెలియన్ అనేది అసలు దీని మెయిన్ అంటే లైక్ ఎందుకు ఇది జరిగింది అని అంటే ఇది ఒక సోషల్ అండ్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ యొక్క అవుట్కమ్. అంటే సోషల్గా అంటే వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ కల్చర్ పరంగా కానీ, తర్వాత ఎకనామికల్గా కానీ అంటే ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ అవ్వబడ్డారు. ఆ ఎక్స్ప్లాయిటేషన్లో నుంచి బయటికి వచ్చిందైతే ఈ తిరుగుబాటు అనమాట. సో ఈ సంతాల్స్ అనేవాళ్ళు ప్రైమరీలీ అగ్రేరియన్ ట్రైబల్ గ్రూప్. అగ్రేరియన్ అంటే అగ్రికల్చర్ని ఉపాధిగా పెట్టుకున్నటువంటి ఒక ట్రైబల్ గ్రూప్ అనమాట. సో వీళ్ళు యాక్చువల్గా ఎక్కడ ఉండేవాళ్ళు అంటే రాజ్మహల్ హిల్స్ అని చెప్పి ఉన్నాయి మనకి. ఆ రాజ్మహల్ హిల్స్లో నివాసం ఏర్పరచుకొని ఉండేవాళ్ళు అనమాట. ఈ సంతాల్స్ అనేవాళ్ళేమో సెటిల్డ్ ఫార్మింగ్ని చేసేవాళ్ళు. వేరాస్ పహారియాస్ అని చెప్పి ఉంటారు, దే రిలీడ్ ఆన్ షిఫ్టింగ్ కల్టివేషన్. ఇక్కడ ఏమైంది అని అంటే బ్రిటిషర్స్ వాళ్ళిద్దరి మధ్య మీడియేషన్ కోసం డమీని కోహన్ పెట్టి ఏం చేశారు అని అంటే సంతాల్స్కి కొంత ల్యాండ్ని అలొకేట్ అయితే చేశారు. కానీ తర్వాత మనకి పర్మనెంట్ సెటిల్మెంట్ ఏదైతే తీసుకొని వచ్చారో కార్న్వాలిస్, ఆ తర్వాత జమీందార్స్ పర్మనెంట్ సెటిల్మెంట్ తోటి ఏమైంది, జమీందార్స్కి ఎక్కువగా రైట్స్ వచ్చాయి కదా. కల్టివేటింగ్ ల్యాండ్ మీద రైతుల కన్నా కూడా జమీందార్లకి రైట్స్ వచ్చాయి. అండ్ ఆ పన్నులు కట్టలేక వాళ్ళ ల్యాండ్ని మెల్లమెల్లగా ఈ సంతాల్స్, ఈ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళు జమీందార్లకు కోల్పోతూ వచ్చారు. లేదా ఆ పన్ను కట్టడం కోసం అని చెప్పి వాళ్ళ ల్యాండ్ని నిలబెట్టుకోవడం కోసము పోగొట్టుకోకూడదు అని చెప్పి అప్పు తెచ్చుకునేవాళ్ళు.
అండ్ ఆ మనీ లెండర్స్ దీన్ని అడ్వాంటేజ్ కింద తీసుకొని విపరీతమైన వడ్డీలు వేసి వీళ్ళు కట్టలేక ఆ వడ్డీలు పెరిగిపోయి ఆ ల్యాండ్ని వాళ్ళు ఆక్యుపై చేసేసుకునేవాళ్ళు. అట్లా మెల్లమెల్లగా వీళ్ళ ల్యాండ్ అంతా పోతూ వచ్చింది. సో అట్లా సోషల్గా లేదా ఎకనామికల్గా ఎక్స్ప్లాయిట్ అవ్వబడినటువంటి సంతాల్స్ సిధు అండ్ కన్హూ ముర్ము సారథ్యంలో తిరుగుబాటు చేయడం జరిగింది. అదే సంతాల్ హుల్ లేదా సంతాల్ రెబెలియన్ అని చెప్పి పిలుస్తామన్నమాట. ద రిజల్టింగ్ టెన్షన్ కల్మినేటెడ్ ఇన్ సంతాల్ రెబెలియన్ మేకింగ్ ఏ పైవోటల్ అప్రైజింగ్ అగెయిన్స్ట్ ద బ్రిటిష్ కలోనియల్ రూల్. అసలు ఈ సంతాల్ ట్రైబ్స్ అంటే ఎవరనేది చూద్దాం. ప్రజెంట్ మనకు ఎక్కడున్నారు వాళ్ళు అని అంటున్నాము, జార్ఖండ్లో ఉన్నారు అని అంటున్నాం. రాజ్మహల్ హిల్స్ ఫుట్ హిల్స్లో ఉంటారనమాట వాళ్ళు. సో వీళ్ళు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. ద ప్రిడామినెంట్లీ రిసైడ్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ జార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా ఈ అన్ని స్టేట్స్లోనూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా. దే వర్ నోన్ ఫర్ దేర్ రిచ్ కల్చరల్ హెరిటేజ్. అండ్ వీళ్ళకు ఒక డిస్టింక్ట్ లాంగ్వేజ్ ఉంటుంది సంతాలి అని చెప్పి. అండ్ దే హ్యావ్ డీప్ కనెక్షన్ టు ద ల్యాండ్ దే ఇన్హాబిటెడ్. వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్లకు ఆ ల్యాండ్ అంటే వాళ్ళ ఏరియా అంటే వాళ్ళ సొంత ప్లేస్ ఏదైతే ఉందో వాళ్ళకి అదంటే విపరీతమైన ఇష్టం ఉంటుందన్నమాట. సో ఆ ల్యాండే వాళ్ళది కాకుండా పోతుంది అన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి తిరుగుబాటే ఈ సంతాల్ హుల్ అనేది. అండ్ ఇక్కడ ఒక డిస్టింక్ట్ లాంగ్వేజ్ వాళ్ళది అని అన్నాము. ఏంటది? సంతాలి అని చెప్పి. మీరు ఒకసారి చూసినట్టయితే ఈ సంతాలి అనేది మనకి 8th షెడ్యూల్లో అఫీషియల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఫస్ట్ 18 ఉన్నాయి, తర్వాత 4 లాంగ్వేజెస్ యాడ్ అయ్యాయి కదా, బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి. సో మనకి సంతాలి అనేది అఫీషియల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజ్ కూడా 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉన్న 22 లాంగ్వేజెస్లో ఫస్ట్ 18 ఉన్నాయి, తర్వాత 4 యాడ్ అయ్యి టోటల్ 22 అఫీషియల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్లో ఒకటే సంతాలి. ఆ సంతాలి వాజ్ స్పోకెన్ బై దిస్ సంతాల్ ట్రైబ్స్ అనమాట. సో అట్లా కూడా అది వెరీ ఇంపార్టెంట్. అండ్ ట్రెడిషనల్లీ దే ఆర్ అగ్రికల్చరిస్ట్స్. దే డిపెండ్ ఆన్ ద ల్యాండ్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. వీళ్ళ జీవనాధారం ఏంటి అని అంటే వ్యవసాయమే అనమాట. అండ్ దే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వర్ క్లోజ్లీ లింక్డ్ టు అగ్రికల్చరల్ లైఫ్ స్టైల్. వీళ్ళు ఎక్కువగా అనిమిజంని నమ్ముతారు. అనిమిజం అంటే ఏంటి అని అంటే నేచర్ వర్షిప్ అనమాట. అంటే ప్రతి ఒక్క దాంట్లో దేవుడు ఉన్నాడు, వాటికి లైఫ్ ఉంటుంది అని చెప్పి దాన్ని పూజిస్తే, అంటే ప్రతి ఒక్క దాంట్లో లైఫ్ ఉంటుంది, దానికి ఫీలింగ్స్ ఉంటాయి అని నమ్ముతారు కదా, అలాంటి వాళ్ళని అంటే లైక్ అట్లా ఫాలో అయ్యేదాన్ని అనిమిజం అంటారు అనమాట. నేచర్ వర్షిప్ అంటే ఒక మొక్కలో, ఒక చెట్టులో, ఒక యానిమల్లో ప్రతి ఒక్క దాంట్లోనూ జీవం ఉంటుంది, దానికి ఫీలింగ్స్ ఉంటాయి అని అనడమే అనిమిజం అంటే. ఈ సంతాల్స్ ఎక్కువగా అనిమిజం అనమాట. దే ఫాలో అనిమిజం అంటే దే డూ నేచర్ వర్షిప్ అనమాట. దే ఆనర్ ద స్పిరిట్స్ అసోసియేటెడ్ విత్ ద ఎర్త్, వాటర్ అండ్ ఫారెస్ట్. అంటే పంచభూతాలు అంటాం కదా, సో అట్లాంటి వాటిని కొలవడము ఇలాంటివి ఈ సంతాల్స్ చేస్తూ ఉంటారు. అసలు ఈ సంతాల్ రెబెలియన్స్ ఎందుకు తిరుగుబాటు చేశారు అని అంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ల్యాండ్ ఏలియనేషన్. ల్యాండ్ ఏలియనేషన్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు పర్మనెంట్ సెటిల్మెంట్ని తీసుకొని వచ్చింది కదా బ్రిటిష్ గవర్నమెంట్. తీసుకొని వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ అనేవి సంతాల్ ట్రైబల్స్కి లేకుండా పోయింది. దేర్ ల్యాండ్స్ వర్ టేకెన్ బై జమీందార్స్ అండ్ మనీ లెండర్స్ హూ ఇంపోజ్డ్ హెవీ ట్యాక్సెస్ ట్రాపింగ్ దెమ్ ఇంటూ డెట్ అండ్ పావర్టీ. వీళ్ళు ఒక పావర్టీ సైకిల్లో పడిపోయారనమాట. అంటే ఒక ఆ ల్యాండ్ని కాపాడుకోవాలి, అందుకని అప్పు తెచ్చుకోవడము, ఒకవేళ పంటలు సరిగా పండవు అప్పుడు ఆ ట్యాక్స్ కట్టలేనప్పుడు అప్పు ఇంకా పెరుగుతుంది. సో అప్పు తీర్చడం కోసము ల్యాండ్ పోగొట్టుకోవడము, ఇట్లా ఒక డెట్ ట్రాప్లో వీళ్ళు పడిపోవడం జరిగిందనమాట. సో ఆ డెట్ ట్రాప్ నుంచి బయటికి రావాలి అంటే వీళ్ళు ల్యాండ్ పోగొట్టుకున్నారు. సో ల్యాండ్ అనేది మొత్తం జమీందారులు, మనీ లెండర్లు తీసేసుకుంటూ వచ్చారు. సో ల్యాండ్ ఏలియనేషన్ అనేది ఒక మేజర్ కాజ్ ఫర్ సంతాల్ రెబెలియన్. రెండోది ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్. మనీ లెండర్స్ ఇందాక చెప్పుకున్నట్టు ది చార్జ్డ్ హై ఇంట్రెస్ట్ రేట్స్, విపరీతమైన వడ్డీలు వేసేవాళ్ళు. అండ్ అట్లా వడ్డీలు వేయడము అండ్ తర్వాత వాళ్ళతోటి కాంట్రాక్ట్లు సైన్ చేయించుకోవడము. దీనివల్ల ఏమైంది అని అంటే ఒకవేళ వాళ్ళ అప్పు కట్టలేదనుకోండి, ఒకటేంటి వెట్టి చాకిరీలాగా అట్లా వాళ్ళని ఉంచేసుకోవడము. దీనివల్ల వాళ్ళకి ల్యాండ్ పోయింది, లైవ్లీహుడ్ పోయింది అండ్ వాళ్ళు ఎకనామికల్గా ఎక్స్ప్లాయిట్ అవ్వబడ్డారు. నెక్స్ట్ ఫోర్స్డ్ లేబర్. ఇందాక చెప్పుకున్నట్టు ఫోర్స్డ్ లేబర్, వెట్టి చాకిరీ. దే హ్యాడ్ టు వర్క్ అండర్ హార్ష్ కండిషన్స్ వితౌట్ ఫెయిర్ పే, ఇంక్రీజింగ్ దే రిజెంట్మెంట్. ఇదంతా అయ్యేసరికి వాళ్ళకి ఇంకా విసుగు వచ్చేసింది అనమాట. వాళ్ళ ల్యాండ్ పోయింది, వాళ్ళ లైవ్లీహుడ్ పోయింది,
పైగా వీళ్ళతో పని చేయించుకుంటారు కానీ డబ్బులు ఇవ్వరు. ఏమన్నా అంటే అప్పు కిందకి అది ఫోర్స్డ్ లేబర్ కింద తీసుకునేవాళ్ళు. తర్వాత బార్టర్ సిస్టమ్. సంతాల్స్ రిలీడ్ ఆన్ బార్టర్ బట్ స్ట్రగుల్ టు పే ట్యాక్సెస్ ఇన్ క్యాష్, ఫోర్సింగ్ దెమ్ టు బారో మనీ ఫ్రమ్ మనీ లెండర్స్ అండ్ ట్రాపింగ్ దెమ్ ఇన్ డెట్. వీళ్ళు ఎక్కువగా బార్టర్ సిస్టమ్ ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి వీళ్ళు క్యాష్లో ఏమంటారు పన్ను కట్టలేక ఈ డెట్ ట్రాప్లో వీళ్ళు పడేవాళ్ళు అనమాట. అంతేకాక ఇంకా కరప్టెడ్ అఫీషియల్స్ విపరీతంగా ఉండేవాళ్ళు అక్కడ. సో వాళ్ళ యొక్క అన్జస్ట్ ప్రాక్టీసెస్ వల్ల, న్యాయంగా చేయకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ ఇవన్నీ కలిపి వీళ్ళ తిరుగుబాటుకి రీజన్స్ అయ్యాయి. సో రీజన్స్ ఏవేవి అంటే ల్యాండ్ ఏలియనేషన్, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్, ఫోర్స్డ్ లేబర్, బార్టర్ సిస్టమ్, కరప్షన్ అండ్ ఆపరేషన్. ఇవన్నీ రీజన్స్ ఆర్ కాజెస్ ఫర్ సంతాల్ రెబెలియన్. అసలు సంతాల్ రెబెలియన్లో ఏమేమి జరిగాయి, వాట్ ఈవెంట్స్ హ్యాపెండ్ డ్యూరింగ్ సంతాల్ రెబెలియన్ అని అంటే, ఇది మనము చెప్తున్నాం కదా ఆన్ June 30th అని చెప్పిందాక. June 30th రోజు సిధు అండ్ కన్హూ ముర్ము నేపథ్యంలో సంతాల్స్ రివోల్ట్ని డిక్లేర్ చేయడం జరిగింది. మేము తిరుగుబాటు చేస్తున్నాము అగెయిన్స్ట్ బ్రిటిష్ అని చెప్పి. ఎక్కడ అంటే వీళ్ళు బోగ్నాది అనే విలేజ్లో గ్యాదర్ అయ్యి అక్కడ మనం బ్రిటిష్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేద్దాము అని చెప్పి ఒక ఓత్ తీసుకొని అక్కడ నుండి సంతాల్ రెబెలియన్ని వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఎక్కడ అంటే బోగ్నాది అనే విలేజ్లో. అండ్ తర్వాత ఎలా జరుగుతూ వచ్చింది అని అంటే బగల్పూర్ అండ్ రాజ్మహల్ ఈ రెండు ప్లేసెస్ మధ్యలో ఉన్నటువంటి ఏరియాని వాళ్ళు అటానమస్గా, అంటే ఇది బ్రిటిష్ రూల్ కిందికి రాదు, సెల్ఫ్ రూల్, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇండిపెండెన్స్ వచ్చేసింది మనకి అన్నట్టుగా వాళ్ళు డిక్లేర్ చేసుకొని వాళ్ళు ఒక ర్యాలీ ఒక ఇండిపెండెన్స్ని వాళ్ళు డిక్లేర్ చేసేయడం జరిగిందనమాట. ఎవరు అంటే వీళ్ళు సిధు అండ్ కన్హూ ముర్ము. ద డిక్లేర్ ద ఏరియా బిట్వీన్ బగల్పూర్ అండ్ రాజ్మహల్ యాజ్ అటానమస్. ఓకే, అండ్ వాళ్ళు అన్ని ఏరియాస్కి సపోర్ట్ చేయండి మాకు, మేము ఇట్లా అటానమస్గా డిక్లేర్ చేసుకున్నాము అని చెప్పి వీళ్ళు మెసేజెస్ని పంపించడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా ఎదురు తిరిగినటువంటి జమీందారులకి, మనీ లెండర్స్ మీద గొరిల్లా వార్ టాక్టిక్స్ని ఉపయోగించి వాళ్ళని ఎదుర్కొన్నారనమాట. తిరుగుబాటు చేయడం జరిగింది వాళ్ళకి అగెయిన్స్ట్గా. సో అర్లీగా అంటే లైక్ అప్పుడు అలా జరిగినప్పుడు స్టార్టింగ్ కొంచెం వాళ్ళు విక్టోరియస్ అయ్యారు. అండ్ కొన్ని ఏరియాస్ని వీళ్ళు క్యాప్చర్ చేసుకుంటూ కూడా వచ్చారు ఈ ముర్ము బ్రదర్స్ ఇద్దరు. తర్వాత ఏం జరిగింది అంటే ఇది పెరుగుతూ వెళ్ళేసరికి బ్రిటిషర్స్ ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో బగల్పూర్ రాజ్మహల్ మధ్యలో మార్షియల్ లాని ఇంపోజ్ చేయడం జరిగింది. అండ్ మార్షియల్ లాని ఇంపోజ్ చేస్తే ఏం చేస్తారు వాళ్ళు, కొంతమంది ట్రూప్స్ని, అంటే ఈ ఆర్మీ ట్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళని పంపించి ఈ సంతాల్ రెబెలియన్ని సప్రెస్ చేయండి అని చెప్పడం జరిగింది. అండ్ చాలా విలేజెస్ని తగలబెట్టారు అండ్ వేలల్లో ఈ ట్రైబల్స్ చనిపోవడం జరిగిందనమాట. అండ్ ఫైనల్గా 1856 జనవరికి ఈ రెబెలియన్ మొత్తం క్రష్ అయిపోయింది. అండ్ ఇంపార్టెంట్ లీడర్స్ అయినటువంటి కన్హూ ముర్ము వీళ్ళందరూ కూడా క్యాప్చర్ అయ్యారు, వాళ్ళను పట్టుకోవడం జరిగింది. అండ్ తర్వాత వాళ్ళని దేవర్ సెంటెన్స్డ్ టు డెత్ అనమాట. అది అంటే మరి ఈ మూమెంట్ ఇది మొదలయ్యింది, బాగా అద్భుతంగా జరిగిన కొద్ది రోజులే అయినా కూడా చాలా బాగా చేశారు. బట్ ఫైనల్లీ ఇట్ వాజ్ సప్రెస్డ్. మరి దీని అవుట్కమ్ ఏంటి అని అంటే ఇట్ హ్యాస్ ప్రొఫౌండ్ అవుట్కమ్స్, ఇంటర్మీడియట్ అవుట్కమ్స్ వచ్చాయి, లాంగ్ టర్మ్ అవుట్కమ్ కూడా ఉంది దీనికి. ఏం చేశారు వీళ్ళు అని అంటే ఈ పర్టికులర్ ఏరియా ఉంది కదా ఇందాక మనం చెప్పుకున్న బగల్పూర్ రాజ్మహల్ అని చెప్పి, సో దాని నుంచి బీర్భూమ్ డిస్ట్రిక్ట్స్ వీటి నుంచి ఈ సంతాల్స్ ఉన్నటువంటి ఏరియాని కార్వ్ అవుట్ చేసి సంతాల్ పరగణ అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేసి అక్కడ సంతాల్ ట్రైబ్స్ కోసము కొన్ని స్పెషల్ లాస్ని వీళ్ళు పెట్టడం జరిగింది. కానీ తర్వాత మళ్ళీ జమీందారులు, ఈ మనీ లెండర్లు వీళ్ళ ప్రెషర్ తోటి వీళ్ళు Act 10 of 1857ని వీళ్ళు తీసుకొని రావడం జరిగింది, విచ్ రెడ్యూస్డ్ ద ప్రొటెక్షన్స్ టు సంతాల్స్. కానీ మళ్ళీ సంతాల్ పరగణాస్ టెనెన్సీ యాక్ట్ ఆఫ్ 1876 అని తీసుకొని రావడం జరిగింది. దీనివల్ల ఉపయోగం, ఇది మనకి మేజర్ అవుట్కమ్ అనమాట. ఏంటది అని అంటే దీనివల్ల ల్యాండ్ రైట్స్ అనేవి సేఫ్ గార్డ్ అయ్యాయి సంతాల్స్కి. అంటే ఇప్పుడు నాన్ ట్రైబల్స్, ఇప్పుడు ట్రైబల్ యొక్క ల్యాండ్ని నాన్ ట్రైబల్స్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు, అంటే ఆ ట్రైబల్స్ యొక్క ల్యాండ్ వాళ్ళ మధ్య ఉండాలి. ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ద సంతాల్ పరగణాస్ టెనెన్సీ యాక్ట్ ఈస్ టు ప్రివెంట్ ద ట్రాన్స్ఫర్ టు నాన్ ట్రైబల్స్.
సో దానివల్ల ఏంటి అని అంటే వాళ్ళ ట్రెడిషనల్ ల్యాండ్ టెన్యూర్, అంటే అది వాళ్ళ హక్కుగా, అంటే ట్రెడిషనల్గా హెరిడిటరీగా వాళ్ళ పిల్లలకి అట్లా ట్రైబల్స్కి ఆ ల్యాండ్ ఉండాలి, ల్యాండ్ ఏలియనేషన్ అవ్వకూడదు, విచ్ హ్యాస్ బీన్ ద మేజర్ రీజన్ ఫర్ ద సంతాల్ రెబెలియన్ ఈజ్ ల్యాండ్ ఏలియనేషన్ కదా. సో ఆ ల్యాండ్ ఏలియనేషన్ అవ్వకూడదు, నాన్ ట్రైబల్స్కి ల్యాండ్ ట్రాన్స్ఫర్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో సంతాల్ పరగనాస్ టెనెన్సీ యాక్ట్ ఆఫ్ 1876ని తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం ఈ సంతాల్ రెబెలియన్ యొక్క ఇంపార్టెంట్ లీడర్స్ గురించి చూద్దాము. సిధు ముర్ము, కన్హు ముర్ము, చాంద్ అండ్ భైరవ్ ముర్ము, వీళ్ళందరూ ఇంపార్టెంట్ లీడర్స్ ఆఫ్ సంతాల్ రెబెలియన్. సిధు ముర్ము ఎవరు అని అంటే he played a key role in organizing the initial stages of the rebellion and leading the Santals in the battle. Kanhu Murmu వచ్చేసి సిద్ధు యొక్క యంగర్ బ్రదర్, అండ్ he shared the responsibilities with Sidhu Murmu and he was instrumental in planning and executing the attacks. ఈ గొరిల్లా అటాక్స్ అన్నాం కదా, సో అవి చేయడంలో వీళ్ళిద్దరూ చాలా ఫేమస్ అన్నమాట. అండ్ తర్వాత చాంద్ అండ్ భైరవ్ ముర్ము, వీళ్ళిద్దరు కూడా బ్రదర్సే. చాంద్ ముర్ము, భైరవ్ ముర్ము, వీళ్ళిద్దరు కూడా సిధు అండ్ కన్హుకి సపోర్ట్ చేయడం జరిగింది ఇన్ ఆర్గనైజింగ్ ద రెబెలియన్ అండ్ లీడింగ్ ద సంతాల్స్ ఇన్ ద బ్యాటిల్. ఇంకా పూలో ముర్ము, జానో ముర్ము. పూలో ముర్ము వీళ్ళిద్దరు వచ్చేసి సిధు అండ్ కన్హు యొక్క సిస్టర్స్ వీళ్ళిద్దరు, అండ్ వీళ్ళు కూడా ఈ రెబెలియన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళు ఎనిమీ క్యాంప్లోకి అండర్ కవర్లో ఎంటర్ అయ్యి చాలామంది సోల్జర్స్ని చంపారు అని చెప్తారనమాట. అంటే అండర్ కవర్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు కదా, సో అట్లా వీళ్ళిద్దరు సిస్టర్స్ ఈ మిలిటరీ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళని చంపడానికి వచ్చినవి వాటిల్లోకి అండర్ కవర్లో అంటే వాళ్ళలాగే వెళ్ళి వాళ్ళని చంపడం జరిగింది అని చెప్తారనమాట. సో అంత ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారు ఇక్కడ మనకి సంతాల్ రెబెలియన్లో. ఈ సంతాల్ రెబెలియన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇది ఒక పైవోటల్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియాస్ రెసిస్టెన్స్ అగైన్స్ ద కలోనియల్ రూల్ అని చెప్పి మనం అంటాం. ఈ జరిగిన తిరుగుబాట్ల అన్నిటిలోకి సంతాల్ రెబెలియన్ అనేది ఒక మేజర్ ఈవెంట్ అనమాట. సో ఎందుకు అంత మేజర్ ఎందుకు అయింది అని అంటే, ఒకటి అసర్షన్ ఆఫ్ ట్రైబల్ ఐడెంటిటీ అండ్ రైట్స్. ట్రైబల్ యొక్క రైట్స్ ప్రొటెక్ట్ అవ్వడం జరిగిందనమాట, వాటిని గుర్తించడం జరిగింది. ట్రైబల్స్కి ఒక ఐడెంటిటీ ఉంటుంది, వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి, వాళ్ళు అటానమస్గా ఉండాలనుకుంటారు అన్న విషయం గుర్తించడం జరిగింది. అండ్ వాళ్ళ యొక్క డిస్కంటెంట్ని చూపించడం జరిగింది. అండ్ దే ఫాట్ ఫర్ దేర్ ల్యాండ్, కల్చర్ అండ్ డిగ్నిటీ. వాళ్ళ డిగ్నిటీ కోసం, వాళ్ళ యొక్క రెస్పెక్ట్ కోసం, వాళ్ళ ల్యాండ్ కోసం, వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము ట్రైబల్స్ తిరుగుబాటు చేయగలిగితే ఇంతగా చేయగలుగుతారు అని చెప్పి ప్రూవ్ చేసుకున్నటువంటి ఒక మేజర్ ఈవెంట్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఇట్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఫ్యూచర్ ట్రైబల్ మూమెంట్స్. ఆ తర్వాత రాబోయే ట్రైబల్ అండ్ ప్రెజెంట్ మూమెంట్స్కి ఇది చాలా మంచి ఇన్స్పిరేషన్గా నిలబడిందనమాట. ఎందుకంటే వీళ్ళ కరేజ్, వీటిని అంటే ఎక్స్ప్లాయిటేషన్కి మనం ఎదురు తిరగాలి అన్న వీళ్ళ ఆలోచన కానీ, వీళ్ళ కరేజ్ కానీ, వీళ్ళ పద్ధతులు కానీ, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో రాబోయే ట్రైబల్ మూమెంట్స్ అండ్ ప్రెజెంట్ మూమెంట్స్కి ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ లాగా ఇది మిగిలిపోయింది. తర్వాత ఇంపాక్ట్ ఆన్ కలోనియల్ పాలసీస్, డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంది కలోనియల్ పాలసీస్ మీద టువర్డ్స్ ట్రైబల్ ఏరియాస్. సో దీని తర్వాత ఏంటి అంటే సంతాల్ పరగనాస్ని క్రియేట్ చేశారు అని చెప్పుకున్నాము. అండ్ ఎంత లెవెల్ ఆఫ్ అటానమీ ఇవ్వాలి ట్రైబల్ ఏరియాస్లో, అండ్ ట్రైబల్ ఏరియాస్లో గవర్నెన్స్ అనేది ఎలా ఉండాలి, ఎంత బెటర్గా ఉంటే అంత మంచిది అన్నది బ్రిటిషర్స్కి అర్థమైంది. అంటే ఈ కరప్టెడ్ అఫీషియల్స్ని తీసేయడం కానీ, లేదా ట్రైబల్ ల్యాండ్ ఏలియనేట్ అవ్వకుండా చూసుకోవడం కానీ, అట్లా గవర్నెన్స్ ఎంత బెటర్గా ఉంటే ట్రైబల్స్ అంత బాగుంటారు, అదర్వైజ్ రివోట్ అవుతారు అన్న విషయం బ్రిటిషర్స్కి అర్థమయ్యి తర్వాత బ్రిటిష్ పాలసీ టువర్డ్స్ ట్రైబల్స్ అనేది ఈ మూమెంట్ ముందు, ఈ మూమెంట్ తర్వాత అన్నట్టుగా మారిపోయిందనమాట. సో ఇది చాలా సిగ్నిఫికెంట్ మూమెంట్. అండ్ హౌ ఇట్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మూమెంట్స్. మనకి ఇండియన్ హిస్టరీలో చాలా మూమెంట్స్ జరిగాయి, బట్ దీంతో పాటు కాంటెంపరీగా జరిగిన మూమెంట్స్ అన్నిటిలోకి, దీని ముందు లేదా దీని తర్వాత జరిగిన మూమెంట్స్లోకి సంతాల్ రెబెలియన్ హౌ ఇట్ వాస్ డిఫరెంట్, ఎట్లా డిఫరెంట్ ఇది అని అంటే, మాస్ మొబిలైజేషన్ అండ్ యూనిటీ. విపరీతంగా మొబిలైజ్ చేశారనమాట, మొబిలైజ్ అయ్యారు. అంటే మెన్, ఉమెన్, చిల్డ్రన్ అందరూ, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు జెండర్తో సంబంధం లేకుండా యునైట్ అయ్యి
బ్రిటిష్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేయడం జరిగింది. ఇట్ క్రియేటెడ్ ఏ రేర్ లెవెల్ ఆఫ్ యూనిటీ దట్ మేడ్ ఇట్ స్టాండ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ రివోట్స్. వేరే రివోట్స్లో ఎక్కడా లేనటువంటి యూనిటీ మనకి ఈ సంతాల్ రెబెలియన్లో కనపడుతుంది ఆ టైంకి. ఓకే, తర్వాత యూజ్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్. సింపుల్ బౌ అండ్ ఆరోనే అయి ఉండొచ్చు, బట్ వీళ్ళ గొరిల్లా వార్ టాక్టిక్స్ అనేవి బ్రిటిషర్స్ కన్నా వీళ్ళకే ఎక్కువ అడ్వాంటేజ్ అయిందనమాట. అండ్ వాళ్ళు ఆ ఏరియా మీద గ్రిప్ ఉన్నటువంటి వాళ్ళు. సో ఎక్కడి నుండి అటాక్ చేయొచ్చు, ఎక్కడుంటే మనం సేఫ్గా ఉంటాము, ఇవంతా ట్రైబల్స్కి తెలిసినంతగా బ్రిటిషర్స్కి కూడా తెలీదు. సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ బౌ అండ్ ఆరోసే అయినా కూడా ఈ గొరిల్లా వార్ టాక్టిక్స్ అండ్ తర్వాత ఆ ల్యాండ్ మీద వాళ్ళకు ఉన్నటువంటి గ్రిప్ అనేవి బ్రిటిషర్స్ కన్నా వీళ్ళకి అడ్వాంటేజ్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్, కల్చరల్ అండ్ రిలీజియస్ డైమెన్షన్స్. సో ఇది ఒక పొలిటికల్ ఫైట్గా ఈ సంతాల్స్ చూడలేదు. వాళ్ళు వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ట్రెడిషన్స్ని, వాళ్ళ యొక్క రిలీజియన్ని వాళ్ళు కాపాడుకోవాలి అన్న యాంగిల్లో వీళ్ళు దీన్ని చూడడం జరిగిందనమాట. సో దీంట్లో ఉన్నటువంటి ఆ కల్చరల్ అండ్ రిలీజియస్ డైమెన్షన్ అనేది కూడా మిగతా మూమెంట్స్తో కంపేర్ చేసినప్పుడు ఇది డిఫరెంట్ అని చెప్పి మనం చెప్పచ్చు. నెక్స్ట్, ఇట్ వాజ్ అ సక్సెస్ఫుల్ మూమెంట్. ఎందుకు అని అంటే దీని అవుట్కమ్ ఏంటి, సంతాల్ పరగణ టెనెన్సీ యాక్ట్ అని చెప్పి తెచ్చారు. దాన్ని బట్టి మనం నాన్ ట్రైబల్స్కి ల్యాండ్ ఇవ్వకూడదు అన్నది డిసైడ్ అయింది అని అన్నాం కదా. సో ఇది ఒక సక్సెస్ఫుల్ మూమెంట్ కూడా. కాబట్టి ఓవరాల్గా చెప్పాలి అంటే సంతాల్ రెబెలియన్ వేరే మూమెంట్స్తో పోలిస్తే చాలా డిఫరెంట్. సో మనము మొత్తంగా ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, 170 years ఆఫ్ సంతాల్ రెబెలియన్ సందర్భంగా అసలు సంతాల్ రెబెలియన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సంతాల్ ట్రైబ్స్ అంటే ఎవరు, దాని కాజెస్ ఏంటి, అసలు ఏం జరిగింది ఆ రెబెలియన్లో భాగంగా, అండ్ దీని యొక్క అవుట్కమ్ ఏంటి అండ్ దీంట్లో ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరెవరు ఉన్నారు, తర్వాత దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అండ్ హౌ ఇట్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ మూమెంట్స్ అనే టాపిక్ని ఓవరాల్గా మొత్తంగా మనం సంతాల్ రెబెలియన్ గురించి కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేయడం జరిగింది కదా. అయితే ఇప్పుడు యూపీఎస్సీలో సంతాల్ రెబెలియన్ మీద ప్రీవియస్గా అడిగినటువంటి రెండు క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఆఫ్టర్ ఎ సంతాల్ అప్రైజింగ్ సబ్సైడెడ్, వాట్ వర్ ద మెజర్స్ టేకెన్ బై ద కలోనియల్ గవర్నమెంట్? సంతాల్ అప్రైజింగ్ సబ్సైడ్ అయిన తర్వాత కలోనియల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటి? ద టెరిటరీస్ కాల్డ్ సంతాల్ పరగణాస్ వాస్ క్రియేటెడ్. ఇట్ బికేమ్ ఇల్లీగల్ ఫర్ ఎ సంతాల్ టు ట్రాన్స్ఫర్ ల్యాండ్ టు ఏ నాన్ సంతాల్. సో ఈ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏది అని చెప్పి అడిగారు. ప్రిలిమ్స్ 2018లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది, ఫస్ట్ క్వశ్చన్. రెండోది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవైడెడ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ ట్రైబల్ ఇన్సరెక్షన్ ఇన్ ఇండియా ఇన్ ద 19th century? Introduction of a new system of land revenue and taxation of tribal products, influence of foreign religious missionaries in tribal areas, rise of large number of money lenders, traders and revenue farmers as middlemen in tribal areas, the complete disruption of old agrarian order of tribal communities. So ఇవి రెండు, ఇది డైరెక్ట్గా సంతాల్ అన్నట్టు కాదు, బట్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ 2011లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మనం నెక్స్ట్ బర్నింగ్ ఇష్యూ మనం డిస్కస్ చేసేటప్పుడు వీటికి ఆన్సర్ ఏంటి అని చెప్పి నేను చెప్తాను. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.